పరిశుద్ధ దేవుని సమాజమైన మీ అందరికీ మరొకసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానం కొరకు మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని కనపరచుడు కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదానినైనను రోగము గలదాన్నైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అటు వాటిని మీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు మీకు దయచూపునా, నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. పదవచనం, మీలో ఒకడు, అందరూ కలిసి, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజపెట్టకున్నట్లు నా మందిరపు వాక్యలను మోయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పై వచనంలో ఓ మాట, 10వ వచనంలో ఒక మాట. నేను చెప్తాను, నా వెనుక మీరు కలిసి చెప్పండి. ఇక పరధ్యానంలో ఉండొద్దు, అనాలోచనలో ఉండొద్దు, నా వెనుక చెప్పండి. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీ యందు నాకు ఇష్టము లేదు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీరంటే నాకు ఇష్టం లేదు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీ యందు నాకు ఇష్టం లేదు. ఈరోజు ఏ మాటలు మీ ఎదుట ఉంచాలని ఈ దినమంతా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ఈరోజు టైటిలే అది, ఈరోజు వర్తమానం యొక్క టైటిలే నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీ యందు నాకు ఇష్టం
లేదు. ఇష్టం లేదంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరాంతపు కూడికలో ఈ వర్తమానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అసలు యాజకుడు అంటే ఎవడు? మొదట నేను ఆ విషయాన్ని మీతో మాట్లాడతాను. రెండవది, యాజకునికి దేవుడిచ్చిన యోగ్యత, లేదంటే అతనికి దేవుడిచ్చినటువంటి యోగ్యతలు. యాజకులంటే ఎవరు? అసలు యాజకుని యోగ్యత ఏంటి? ఈ మలాకి గ్రంథంలో నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీ యందు నాకు ఇష్టం లేదు, మీ యందు నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఒకటే రీజన్, మీరు నా భోజనపు బల్లను నీచపరిచినందునే కదా. ఈ మాట అందరనండి. మీరు నా భోజనపు బల్లను, 7వ వచనం ఆకర్లేను, చూడండి స్క్రీన్ మీద వస్తుంది. మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. మీరు వినాలి, రాసుకుంటాం కాదు, మీకు ఇంపార్టెంట్ ఈ విషయం. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, మీ యందు నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మీరు నా భోజనపు బల్లను నీచపరిచారు. ఇదేంటి? యాజకులట ఆయన భోజనపు బల్లను, మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను వినండి. భోజనపు బల్ల అంటే ఏంటో తెలుసా? దేవుని భోజనపు బల్ల అని దేనిని అంటారో తెలుసునా మీకు? 7వ వచనం. మీకు చాలా భావయుక్తమైన విషయాలు మీతో మాట్లాడుతున్నాను. పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఎక్కడ? నా బలిపీఠము మీద ఏర్పరచుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను అర్పించింది ఎక్కడ? దేవుని బలిపీఠం మీద అర్పించిన అర్పణ ఏదైనా కూడా అది దేవుని భోజనపు బల్ల. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు నా భోజనపు బల్లను మీరు అపవిత్రంగా నీచపరిచారు అన్నాడు. దేవుని భోజనపు బల్ల అని దేన్ని అంటారు? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం బలిపీఠమే దేవుని భోజనపు బల్ల. పాత నిబంధన గ్రంథంలో దేవుని బలిపీఠమునకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి దేవుని బలిపీఠం, దానికే మరొక పేరు ఏంటంటే దేవుని భోజనపు బల్ల.
ఈ భోజనపు బల్లట యాజకులు ఏం చేశారు? నీచపరిచారట. అంటే బలిపీఠము మీద యాజకుడు అర్పిస్తున్న అర్పణలు దేవుని వాక్యానుసారమైనవి కావు. అందుచేత దేవుడు అన్నాడు, నా బలిపీఠము మీద, అదే నా భోజనపు బల్ల మీద మీరర్పించిన అర్పణలు యోగ్యమైనవి కావు. అందుచేత నా భోజనపు బలను మీరు నీచపరిచాడు. ఈ మాటలు ఎవరితో అన్నాడు? అందరూ చెప్పాలి. యాజకునితో అన్నాడు. ఆ యాజకునికి దేవుడు పెట్టిన పేరేంటంటే, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. అసలు యాజకుని యొక్క అర్హత ఏంటి? దేవుడిచ్చిన యాజకునికి దేవుడిచ్చిన యోగ్యతలు ఏంటి? ఇదే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. దయచేసి వినాలి. యాజకులు ఎవరు? అందరూ చెప్పాలి మీరు. సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ప్రతి యాజకుడు కూడా ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూత. ఇప్పుడు యాజకుడు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఎవరు? యాజకుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూత. నెంబర్ 1, యాజకుడు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూత. నెంబర్ 2, లేవియాకాండం 3వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండం 3వ అధ్యాయం యాజకుడు 11వ వచనం కాదు, చదువుకురా నాన్న. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహించవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించున్నది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. ఒక బలి అర్పించిన తర్వాత ఆ పశువులో ఉన్న కొవ్వంతటిని తీసి హోమముగా యెహోవాకు అర్పించాలి. 16వ వచనం. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. యాజకుడు ఒక వధింపబడిన పశువులో ఉన్న కొవ్వంతటిని ఒలిచి దాన్ని హోమముగా బలిపీఠం మీద దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాది. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. 11వ వచనం. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు దైవ సేవకుడు బలిపీఠం మీద అర్పిస్తున్న అర్పణంతా కూడా అది ఎవరికి ఆహారం?
యెహోవాకు హోమరూపమైన ఆహారం. ఈ బలిపీఠం మీద దేవునికి యెహోవాకు హోమరూపమైన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నది ఎవడు? చెప్పాలి, యాజకుడు. యాజకుడు ఈజ్ ఈక్వల్ టు సైన్యములకు అధిపతియకు యెహోవాకు దూత. యాజకుడు ఈజ్ ఈక్వల్ టు దేవునికి బలిపీఠం మీద, దేవుని భోజనపు బల్ల మీద, అనగా దేవుని బలిపీఠమైన భోజనపు బల్ల మీద దేవుడు కోరుకున్న ఇంపైన సువాసన కలిగిన హోమరూపమైన ఆహారాన్ని దేవుని కొరకు సిద్ధపరిచేవాడు యాజకుడు. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు ఈ స్తోత్రం చెప్పండి.